అన్నయ్య ముందుకెళ్తే ఇంకేం దొరకవు. ఆ డాబాలో తినేసాను. చిన్నయ్య పాప ఫ్యామిలీతో కొండగట్టుకెళ్తుంది, ఫాలో చేస్తున్నా. ఒక్క నిమిషం. ఇదిగోరా దీక్షితులు, సార్ నీకు పెట్టగా చెప్తాను. ఓకే. పరిష్కారం చెప్తావా? చెప్తా సార్. ఒకడో పాపం చేశాడు, అదో పాప చూసింది. ఇప్పుడు ఆ పాపం చంపేస్తే సరిపోద్దా, మొత్తం ఫ్యామిలీ లేపెత్తే సేఫా? ఆ పాపాత్ముడిని లేపేస్తే అందరికీ సేఫ్, పైగా భూమికి జరంత భారం కూడా తగ్గుతుంది సార్. ఆప్షన్ నువ్వు తీసుకోకు, అనంపలు అయిపోతావు. ఉన్న ఆప్షన్స్ లో చెప్పు. అంటే చూసింది చిన్న పాప అంటారు కదా సార్, మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ ఏం చేసిర్రు? ఒరే శేషు, దీక్షితులు కూడా చెప్పినట్టు పాపం చంపేయండి సరిపోతుంది. అలాగేనయ్యా. ముచ్చట చెప్తే మర్డర్ అంటారు సార్, పైగా చిన్న పిల్లనా? నువ్వే కదరా పాపం చంపేసి సరిపోతున్నావు. గదేదో పిట్ట కదా అనుకున్నా సార్. ఇటువంటి పాపిష్టి పనులకు నన్ను అడ్వైస్ అడగకుర్రి. బోలే శాస్త్రాలు చదివేనంటో దీన్ని అడ్వైస్ ఇవ్వలేవా? శాస్త్రాల్లో మంత్రాలు ఉంటాయి కానీ మర్డర్లు ఉండవండి. మీకు దండం పెడతా సార్, దీస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ నుంచి నన్ను అవాయిడ్ చేసేయండి సార్. సర్లే, ఇంతకీ మనం అనుకున్న పని ఏ ఆటంకం లేకుండా సరిపోతుంది కదా. మీ జాతకాన్ని చాలా డీప్ గా స్టడీ చేసి చెప్తున్నారు. ప్లానెట్స్ అన్ని మీ మీద కుట్రబడినాయి. మీ బ్యాడ్ టైం హుసేన్ బోల్ట్ లాగా ఉరుక్కుంటూ వస్తుంది, అప్పుడు కష్టం. బాబు కొండగట్టుకి ఇటేనా? ఇటే సార్, నేను అక్కడికి వెళ్తున్నా. ఆహా. ఐఎమ్ గోపి. మ్యాంగో షాప్, మామిడికాయల వ్యాపారం. మంచి కలర్ మా ప్రత్యేకత. కార్బైడ్ లేకుండా. అవునా అండి? జనరల్ గా సంగీతం అంటే చెవులు కోసుకుంటారు కదండి, మా నాన్నగారేమో మ్యాంగోస్ అంటే నాలే కోసేసుకుంటారు. ఓ ఇంట్రెస్టింగ్. నేను ఇవాళ హైదరాబాద్ వచ్చాను. నాన్నగారికి ఆంజనేయ స్వామి అంటే బాగా నమ్మకం. ఓహో. అన్ని విషయాలు ఆయనే ఫాలో అయ్యారు, ఆ. ఒక్క పెళ్లి విషయంలో తప్ప. ఇంతకీ నాన్నగారు ఏం చేస్తుంటారు? బిల్డర్, బాడీ బిల్డరా? అంటే నిన్ను చూస్తే డౌట్ వచ్చింది. కన్స్ట్రక్షన్ బిజినెస్, 10 మందికి నీడనివ్వాలనేది నాన్నగారి జీవిత ఆశయం. అలాంటప్పుడు చెట్లు పెంచాలి, గొడుగులు పెంచాలి, అంతేగాని కన్స్ట్రక్షన్ అంటే ఖర్చు కదా. జోక్ జోక్. నాన్నగారు కూడా జోకులు బాగా ఎంజాయ్ చేస్తారండి. ఏడికంటే పిచ్చి పెట్టినట్టు నానబెట్టేశాడు. ఎంతకు మీ నాన్న బిల్డర్ అంటున్నావు? వంశీరామా, ఆదిత్యరామా? బుల్రెడ్డి గారండి. బుల్రెడ్డి గారంటే? బద్దం బుల్రెడ్డి గారండి. ఇలా షాక్ అయ్యారేంటి? అన్నయ్య విన్నావా? ఆ బుల్రెడ్డి గారి కొడుకంట. గాడు కాదండి, గారండి. ఆ 420 గాడికి మర్యాద ఒకటా? వాడు బిల్డర్ కాదు, చీటర్. మామిడికాయలు చీడలు అంటాడు. మీరు నాన్నగారిని అపార్థం చేసుకుంటున్నారు. అదొకప్పుడు చేసుకున్నాం, మంచోడు అనుకుని మీ బాబు దగ్గర ఫ్లాట్ లో బుక్ చేసి అడ్డంగా బుక్ అయిపోయాం. డబ్బులు మొత్తం దొబ్బేసి కన్స్ట్రక్షన్ సగంలో ఆపేశాడు దరిద్రుడు. జడగత్తరేదవా, మోసం చేసి మస్కెట్ పారిపోయాడు. ప్లీజ్, మీరు నాన్నగారి గురించి అలా మాట్లాడకండి. ఆయన ఇంటెన్షన్స్ గొప్పవే, సిచ్యువేషన్స్ సపోర్ట్ చేయలేదు. దేనికి? మోసం చేయడానికా? నాన్నగారు మోసం చేయలేదండి, మొహం చాటేశారు. తేడా ఏంటో? మోసం చేయటం అంటే చీట్ చేయటం, మొహం చాటేయటం అంటే ఫేస్ చూపించపోవటం. రెండు ఒకటే కదా. మీ బాబు కూడా నీలాగే ట్రిక్కీ డైలాగ్ అని చెప్పి మమ్మల్ని ముంచేశాడు. అందుకే నేను వచ్చాను. ఎందుకు? లెగసీ కంటిన్యూ చేయడానికా? నష్టం భర్తీ చేయటానికి. ఆ. మా నాన్నగారిని పార్ట్నర్స్ చీట్ చేశారు, ఆ. అందుకే మస్కట్ పారిపోయారు. అక్కడ కూడా కంఫర్టబుల్ గా లేరు, పెరాలసిస్ తో మంచం పట్టేశారు. మా కుటుంబం, మా ఆనందం మొత్తం మోసానికే స్మాష్ అయిపోయింది. అందుకే నాకు మోసం అంటే ద్వేషం. అంటే నువ్వు నీ బాబు చేయొచ్చు కానీ బయట వాళ్ళు చేస్తే మీరు భరించలేదు. ఇంకా సినిమా చూస్తావేంటారా? చంపడానికి వచ్చాడు. మిమ్మల్ని చెప్పడానికి ఎవరు వస్తారండి? గంటన్నర పోతురాజు గారు ఇంతకు తెగించాడు. కీస్ మర్చిపోయాను. అయ్యో, నా వాలెట్ కూడా మర్చిపోయాను. వెళ్తే చేయండి. ఏంటే తెచ్చేది? నరికేస్తాను. ఏయ్, ఎవరా మీరు? ఏంటిది? తగిలితే ఏంటి పరిస్థితి? తప్పుకోవని అబ్బా. What did you say? నీ అబ్బా అన్నాన్రా, నీ అబ్బా. నీ అబ్బా అన్నందుకే ఇలా కొడుతున్నాడు. మీరేమో అమ్మ నా బూతులు తిట్టారు. మిమ్మల్ని ఏం చేస్తాడు? నువ్వు తిట్టలేదేంటి? అడుగులు తిట్టే పగబెట్టేస్తాను. నిన్నేం చేస్తాడో చూసుకో. అంటావే?
నాన్నగారిని అంటే తట్టుకోలేనండి. సహజం, నీ అబ్బా అంటారా అండి? దారుణం. మీరు కూడా నానా మాట్లాడినారండి. చదువుతో ఊరికే సరదాగా తమాషాగా అయినా ఫిల్తీ లాంగ్వేజ్ తప్పు కదండి. పోతూ కాకపోతే ఫ్రెండ్ కదా చెప్పకుండా వెళ్ళిపోయాడనే బాధ ఇప్పుడు నాకు అర్థమైంది కదా. ఎక్కడి నుంచి మీ నాన్నగారు ఒక్క మాట అంటే ఆ బూడి తీసుకొట్టు. మీరు అలా మాట్లాడకూడదు. నాన్నగారి గైడ్ లైన్స్ లో పెద్దల్ని గౌరవించడం అనేది ప్రైమరీ. ఇంత పెద్ద మనసున్న బుల్లిరెడ్డికి పెద్దరెడ్డి అని పేరు పెట్టుంటే బాగుండేది. మై జెన్యున్ ఫీలింగ్. ఇంతకీ ఎవరండి వాళ్ళు? గట్టన్నారం పోతురాజు గడ మనుషులు ఎలక్షన్ లో ఓడిపోయామన్న ఫ్రస్ట్రేషన్ తో నా మీద చేసిన అటాక్. బాబు టెంపుల్ బుసేసి టైం అయింది, పద పద. బాబు వాళ్ళు వచ్చింది పాప కోసం. పాప మీద కోపం ఎవరుకుంటుందండి? పాప ఒక క్రైమ్ కేసులో విట్నెస్. మరి పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. వాళ్ళ నాన్న వచ్చేవరకు ఎవరికి చెప్పొద్దన్నాడు. నాకు ఇన్సిడెంట్ చూసిన తర్వాత భయంగా ఉంది. నేను ఏదైనా ప్రాబ్లం కి కనెక్ట్ అయితే చివరిదాకా నిలబట్టడం నా బలహీనత. అదే నీ బలం అని నాన్న అంటుంటారు. పాప గురించి మీరేం భయపడకండి. చాలా థ్యాంక్స్ బాబు. ఇంతకీ మా జాలీబాబు ఎలా ఉన్నాడు? ఏమ్రా జాలి సార్ కారెందుకు తీసినవే? ఒళ్ళుకి నా బలిచినయా? మేడం డీజిల్ కొట్టించరమ్మంటే తీసుకెళ్ళాను సార్. దాని కారెందుకురా? క్యాన్ల పట్టుకొస్తే సరిపోదా? సారీ సార్. బేకార్ పనులు చేసుడు ఉల్టా సారీ సార్. ఇంకెప్పుడు చేయనండి అయ్యా. మీరు ఇచ్చే పాత బట్టలు సెట్ అవ్వట్లేదు. దయ తెలిస్తే కొత్తవి కుట్టించుకుంటాను. ఇష్టం అయితే వేసుకో, లేకుంటే బరబత్తలా తిరుగుబే. అంటే ఏంటి సార్? ఇప్పుకొని అంగా తిరగమంటున్నారా? పోనీ మీ పాత చెప్పులని ఇప్పించండి అయ్యా. అరే ఓ కాలికి ప్యూమా, ఒక కాలికి నైక్ వేసినావు, ఇంతకన్నా ఏం కావాలరా? 2 బ్రాండ్లు వేసుకుంటే కోవర్కర్స్ నవ్వుతున్నారు సార్. నీ బతుకు సిగ్గొకటి. మీ అన్నగాడు చేసిన లుచ్చా పనికి చెప్పుతో కొట్టకుండా చెప్పులు ఇచ్చిన. ఎగ్జాక్ట్లీ. అంబానీ పెళ్లిలో కూడా అందరూ సింగిల్ బ్రాండ్ ఫుట్వేర్ వేసుకున్నారు. నీకు మాత్రం రాయల్ గా 2. మంచిగా చెప్పినావు అన్న. జరా సంగతి రే ఏంటో జాలి, సార్ డ్రై ఫ్రూట్స్ తీసుకో. థ్యాంక్ యూ సార్. ధర్మ ప్రభువులు. ఆ? ఇవి డ్రై ఫ్రూట్స్ ఏంటండి? ఎండిపోయిన యాపిల్స్, కమలాలు. అందుకే డ్రై ఫ్రూట్స్ అన్నాను. ఆ, చుట్టాలు వస్తున్నారు. ఫ్లాట్ అంతా డస్టింగ్ చేసేసి తడుగుడు పెట్టాయి. స్నానం పెడితే రసం వస్తుంది. పందరు కలుపుంది అయ్యా. వారం రోజులైంది బాత్రూమ్లు కడగవా? కొంచెం వర్క్ లోడ్ ఎక్కువైందయ్యా. ఆ సోదంతా నాకు అనవసరం. సాయంత్రం నేను వచ్చేటప్పటికి బాత్రూమ్లు అన్ని క్లీన్ చేయలేదనుకో, నీకు తిండి కూడా దొరకకుండా చేస్తాను. జాలి బాబు టాబ్లెట్లు తెచ్చినావురా? ముందు ఇది పట్టుకొని చెప్తాను. ఇది షుగర్ కి, ఇదిగో ఇది గ్యాస్, ఇది అల్సర్ కి. బీపీ టాబ్లెట్ ఏవిరా? ఎన్నిసార్లు తిరగలేసి వస్తాను. అబ్బాయి, ఎవడరా నువ్వు? నన్ను గుర్తుపట్టలేదా? నేను ఇప్పుడు ఎవరిని గుర్తుపెట్టే పొజిషన్ లో లేను. ఏ ఆ బీపీ సాంబడి గడికి టాబ్లెట్స్ తేవాలి. తెద్దులే. ముందు నేనెవరో తెలిస్తే షాక్ అయిపోతావు. ఎవడో నువ్వు? జాలీబాబాయ్ గోపిరెడ్డిని, మీ అన్నయ్య బుల్రెడ్డి గారి అబ్బాయిని. నువ్వా? ఆ, నువ్వెందుకు వచ్చావురా? ఏ ముఖం పెట్టుకొచ్చావురా? నువ్వు లోపలికి జగ్గలు మేతేసినట్లు ఈ దుర్మార్గులు నన్ను వదిలేసి రాత్రి పారిపోయాడు మీ నాన్న. అబ్బాయి ఆ రోజున ఫుల్ గా తాగేసి పడుకున్నావంట, అందుకే వదిలేసి వెళ్ళిపోయాడు. అసలు తాగించిందే ఆ దరిద్రుడురా. అయినా ఆడేమన్నా సినిమాకి వెళ్తున్నాడంటే వదిలేసి వెళ్ళిపోవడానికి? ఆ రోజు నుంచి రాక్షసులు నాకు నరకం చూపిస్తున్నారా. అడ్డమైన చాకరీ చేయించుకుని చిరిగిపోయిన బట్టలు, మిగిలిపోయిన మెతుకులు, వాడి పడేసిన చెప్పులు, ఆఖరి బ్రష్ కూడా వాళ్ళు వాడేసింది ఇస్తున్నారా. నువ్వు బాధపడకు బాబాయ్, నేను కొత్త ఫ్రెష్ కొంటాను. మీ నాన్న కూడా ఇంతేరా. చెప్పిన దాంట్లో మ్యాటర్ వదిలేసి మెటీరియల్స్ గురించి మాట్లాడేవాడు. మెటీరియల్స్ కి పిలవసరా మీరు? నువ్వు వచ్చావని తెలిస్తే మెడ పెట్టుకుని బయటకు గంటేస్తారు. షెల్టర్ కూడా ఉండదు. పెద్ద జమీందారు గారు వారసుల్లో బాబాయ్. బాబాయ్ లేదు, తొక్కలేదు. అడివి పందుల్లా తింటారు చిన్న పిల్లల్ని చంపల పేర్రా. ఆడేవాడు వచ్చి ప్లాన్ అంతా పాడు చేశాడు సార్. నేను వచ్చి ఎవరు రాకుండా కాపలాకాయలా? సార్ మీరు ఇలా బాటిల్స్ మీద బాటిల్స్ ఎత్తేస్తుంటే నాకు చాలా బాగా ఉంది సార్. నీకు ఉంచట్లేదనా? అలా మాట్లాడతారేంటి సార్? మిమ్మల్ని నమ్ముకొని మొన్న ఈఎంఐలో ఫ్లాట్ తీసుకున్నాం. మీకేమైనా అయితే మా ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీదకి వచ్చేస్తాం సార్. నీ ఈఎంఐల బాధ తప్ప నా గురించి బాధ లేదరా నీకే? మీకేం బాధలు ఉంటాయి సార్? మీ డబ్బున్న వాళ్ళు బాధలు కొని తెచ్చుకుంటారు. మా మిడిల్ క్లాస్ కి వచ్చి పడుతుంటాయి. ఆహా, మళ్ళా నాకేం బాధలు ఉన్నాయో చెప్తా నేను. చెప్పండి.